ఇక హైదరాబాద్ నాంపల్లి కాడ సందడి వేలైంది. ఇవాల్టి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మొదలవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నాంపల్లి గ్రౌండ్స్ లో 83వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు. ఈ నెల 15 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. అయితే రేపటి నుంచి ప్రజలు ఎగ్జిబిషన్ కు వెళ్లొచ్చు. సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 10:30 వరకు, వీకెండ్స్ లో రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఎంట్రీ ఫీజు 40 రూపాయలుగా నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నుమాయిష్ ను స్టార్ట్ చేయబోతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఒకవైపు కరోనా ఉంది, మరోవైపు ఫ్రీ బస్ కారణంగా మహిళలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఈసారి? ఎస్, ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో నుమాయిష్ సందడి మొదలని చెప్పాలి. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా అధికారికంగా నుమాయిష్ అనేది ప్రారంభం కాబోతుంది. నేటి నుంచి 46 రోజులు అంటే ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. దానికి సంబంధించి కూడా భారీ పకడ్బందీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దాదాపు 2400కు పైగా స్టాల్స్ ఈసారి కొలువుదీరాయి. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక షాపింగ్ ఎగ్జిబిషన్గా దీన్ని చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని నలుమూలల నుంచి కూడా తయారైనటువంటి చేనేత వస్తువులు కావచ్చు, రకరకాల వస్త్రాలు కావచ్చు, వివిధ రకాల ఆకారంలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా ఈ విధంగా జరుగుతుంటాయి. కానీ కరోనా నేపథ్యంలో గతంలో 2 సంవత్సరాలు నిర్వహించలేదు. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా నిర్వహిస్తూ వచ్చినప్పటికీ కూడా అంతగా రష్ లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నేపథ్యంలో మహిళలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. వారికి తగ్గట్టుగానే ఎక్కువగా వారిని ఆకట్టుకునేటువంటి వస్త్రాలతో కూడినటువంటి స్టాల్స్ వెలిచాయి. దాంతోపాటు పకడ్బందీగా వచ్చిన వారందరూ కూడా కరోనా నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ చెప్పినట్టుగానే మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్ను కూడా ఎవ్రీ స్టాల్ వద్ద అందుబాటులో ఉంచారు. దాంతోపాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అప్రమత్తంగా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరొక వైపు వీటికి అదనంగా నాంపల్లి ఎగ్జిబిషన్ కోసం ఆర్టీసీ కూడా స్పెషల్గా బస్సులు నడుపుతుంది సిటీలో. దాంతోపాటు మెట్రో రైల్స్ కూడా ఎక్కువ అదనంగా నడుపుతున్నట్లు మెట్రో సంస్థ కూడా ఇప్పటికే ప్రకటించింది. దాంతోపాటు ఇది ఏదైతే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుందో ఆ సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈ 45 రోజుల పాటు అమల్లో ఉంటాయంటూ ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఎవరైతే ఎంజే మార్కెట్ నుంచి ఇటు నాంపల్లి మెట్రో స్టేషన్ వైపు వచ్చేటువంటి మార్గం ఉంటుంది, ఈ మార్గాన్ని అవాయిడ్ చేసే దిశగా కూడా సాయంత్రం వేళలో రష్ ఉంటుంది కాబట్టి చూడాలంటూ ఇప్పటికే పలువురికి సూచనలు జారీ చేశారు. ఆ దిశగానే ట్రాఫిక్ డైవర్షన్స్ మీద కూడా ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించేలాగా అక్కడ సూచికలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు నాంపల్లి ఎగ్జిబిషన్కు దేశం నలుమూలల నుంచి పలువురు వస్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా ఇక్కడ కావాల్సినటువంటి పార్కింగ్ స్పేస్ కావచ్చు, వారు ఉండడానికి అకామిడేషన్ కావచ్చు, అన్నీ కూడా తెలిపేలాగా హెల్ప్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వచ్చిన వారికి కూడా తిండి కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా ఎగ్జిబిషన్ సొసైటీ చెబుతుంది. దాంతోపాటు మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది ప్రారంభమవుతుంది. సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు దీన్ని ప్రిసైడ్ చేయబోతున్నారు. మంత్రి ఎవరైతే పొన్నం ప్రభాకర్ ఉన్నారో ఆయన దీన్ని గెస్ట్ ఆఫ్ ఆనర్గా హాజరు కాబోతున్నారు. పలువురు సొసైటీ మెంబర్స్ అంతా కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ మీద దృష్టి పెట్టారు. పూర్తిగా భారీ బందోబస్తు నడుమ కాసేపట్లోనే నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది అధికారికంగా ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ.